ఇక్కడ మీరు చూసేది విద్యుత్ రే చేప, ఎలక్ట్రిక్ రే ఫిష్ అంటారు, టార్పెడో అని పిలుస్తారు దీన్ని. ఇది సముద్రాల్లో నివసించే ఒక ప్రత్యేకమైనటువంటి చేప. దీని ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే ఇది విద్యుత్ని అంటే ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేసి నిల్వ చేసుకుని అవసరమైనప్పుడు విడుదల చేయటం దీని యొక్క ప్రత్యేకత. ఇది స్వీయ రక్షణ కోసం, తర్వాత వేటాడటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. దీని శరీరంలో ముఖ్యంగా తల వెనక భాగంలో ఎలక్ట్రోసైట్లు అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి కణాలు ఉంటాయండి. ఈ కణాలు చిన్న చిన్న బ్యాటరీలాగా పనిచేసి వేల సంఖ్యలో ఉన్నటువంటి కణాలన్నీ కూడా ఒకదానితో కలిసిపోయి ఒక పెద్ద బ్యాటరీలాగా తయారయ్యి అధిక వోల్టేజ్ ఉన్నటువంటి విద్యుత్ని ఇవి తయారు చేయడం జరుగుతుంది. ఈ విద్యుత్ వల్ల 8 వోల్టుల నుంచి దాదాపు 220 వోల్టుల విద్యుత్తుని ఇది ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. అయితే ఈ విద్యుత్ రే చేపలు తమ విద్యుత్ షాక్ నుంచి చిన్న చిన్న చేపల్ని మరి ఇతర జలచర జీవుల్ని ఆచ్ఛాదనం చేస్తాయండి. తద్వారా సులభంగా వాటిని పట్టుకోవడానికి ఇవి ఉపయోగిస్తాయి. తర్వాత ఇవి స్వీయ రక్షణ కోసం కూడా ఈ లక్షణం అనేది ఉపయోగపడుతుంది. పెద్ద షార్కులు కానివ్వండి, ఇతర మాంసాహార జంతువుల నుంచి తమను తాము రక్షణ ఉపయోగిస్తూ ఉంటాయి. వీటి విద్యుత్తును ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని శాస్త్రవేత్తలకు న్యూరోబయాలజీ మరియు బయోమెడిసిన్ రంగాల్లో అనేక రకాలైనటువంటి పరిశోధనలకు ఇవి స్ఫూర్తినివ్వడం జరిగింది. ఈ ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి ఈ విద్యుత్ రే చేప చాలా ఆసక్తికరమైనటువంటి జీవిగా మనం చెప్పవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.